ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఏపీలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. గత 5 ఏళ్లలో రెవెన్యూ పరంగా ప్రజలు ఎదుర్కొన్న సమస్యలకు ఈ సదస్సులో పరిష్కారమవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీవెన్స్ సెల్లో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి వచ్చిన వినతుల్ని స్వీకరించి వాటిని పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డ్స్ తారుమారుపై గ్రామ స్థాయిలో బాధితుల నుంచి ఈ సదస్సులో ఫిర్యాదులు తీసుకుంటున్నామని అన్నారు. సమస్యల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వెల్లడించారు. ఎవరెవరు సమస్యలు మా దృష్టికి తీసుకొస్తారో వాళ్ళకు తక్షణమే ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలతో కానీ కలెక్టర్లతో కానీ ఆ శాఖాపరమైన వ్యక్తులు ఎవరైతే వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసే విధంగా ఈ వినూత్న కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ వస్తున్న గ్రీవెన్స్ అన్నీ మా దృష్టికి వస్తున్న విషయాలను మేము అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. 1వ తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో రెవెన్యూ పరంగా ఏ సమస్యలు ఎదుర్కొన్నామో వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలైతేనే ఆ రోజు ఆన్లైన్ ట్యాంపరింగు, రికార్డ్స్ తారుమారు, ఈ విషయాల గురించి ప్రతి ఒక్క గ్రామ స్థాయిలోకి అధికారులు వస్తున్నారు. వీఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ వరకు మన గ్రామాలకే వచ్చి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచే విన్నపాలు స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. రాబోయే కాలంలో ముఖ్యంగా రెవెన్యూ విషయానికి వస్తే ఈ 5 సంవత్సరాల్లో సమస్యలని పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పనిచేస్తుంది.